హలో అండి, హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే ఈరోజైతే వెనస్డే ఈవినింగ్ అనమాట. సో స్టిచ్చింగ్ బట్టలు అయితే వచ్చేసిన. ఇంకా ఈరోజు అయితే బట్టలు లేవని చెప్పేసి అన్నారనమాట. క్లాత్స్ అయితే కటింగ్ లేవని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి నేను కూడా వచ్చేసిన, ఎందుకంటే కొంచెం వర్క్ ఉందని చెప్పి ఇంట్లో. సో ఇంకా నైట్ అయితే అయిపోయింది, ఒక 6:30 6:40 అవుతుంది టైం వచ్చేసి. చికెన్ అయితే తెచ్చుకున్నాం. పొద్దున కర్రీ వండినా కానీ అయిపోయింది, అంటే తొందరగానే అయిపోయింది. ఇంకా ఏం కర్రీ వండుదామా అని చెప్పి సో చికెన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అదైతే వండేస్తున్నా. లైటింగ్ బాగాలేదు, సో పిల్లలకైతే ఆకలిస్తుందని చెప్పి కొంచెం పాలు అయితే పెట్టేసిన. సో పాలైతే వద్దామని చెప్పేసి అసలు నైట్ అయింది కదా అన్నం పెడతా అంటే కొంచెం పాలు వేయి మమ్మీ అని అన్నారు. మార్నింగ్ అయితే వేయలేనమాట, అందుకని చెప్పి పోస్తా అని చెప్పి సరే అన్నాను. పెట్టిన ఆల్రెడీ కాగినాయి, చల్లారుతున్నాయి అని ఆగిన. నువ్వు లాక్తో ఏం ఆడుతున్నావు? వద్దు, ఖరాబ్ అవుతుంది నాన్న. ఖరాబ్ అయితే అక్కడ పెట్టు. సో హోంవర్క్స్ అన్నీ రాసుకున్నారా డాడీ? కంప్లీట్ అయిపోయినాయా? అందుకే ఫోన్ తీసుకున్నారు. ఫోన్లో ఛార్జింగ్ ఉంచుతలేరు. నాకు వీడియో తీయడానికి టైం, ఎడిట్ చేయడానికి ఛార్జింగ్ సరిపోదంటే ఇంకా వీళ్ళు తీసి మొత్తం గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. సో ఇదైతే పాత సెల్ వేస్తే ఈ బాక్స్ ఇచ్చిర్రు. పాతది ఖరాబ్ అయిపోయిందని చెప్పి ఫోన్ ఇస్తే ఈ బాక్స్ అయితే ఇచ్చిర్రంట, తీసుకొచ్చానమాట. సో ఇంక ఈరోజు అయితే బట్టలు కుట్టి స్టిచ్చింగ్ వేసి ఇచ్చేసి వచ్చిన. ఇది ఒక ఎక్స్ట్రా అప్పుడు దొరకలేదు, తర్వాత దొరికింది. ఇంక ఇది అట్లే ఉందన్నమాట నాడ. సో ఇంకా బట్టలు అయితే తెచ్చుకోలేదు, ఖాళీ అనమాట ఈరోజు అయితే. సో ఫైనల్గా బట్టలు అయితే ఇవ్వలేదు, ఇంకా ఈరోజు అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట. హాయ్ హాయ్. మరి రీడింగ్ ఏమైనా చేసుకోపోయారు నాన్న? నేను పాలు తీసుకొస్తాను. సో పాలైతే పెట్టినని చెప్పిన కదా, ఇంక పాలైతే తీసుకొస్తా. పిల్లలకైతే పాలు ఇద్దామని పాలు పోసి కొంచెం ఆగుతారు అనమాట. వంట చేస్తారు, కొంచెం టైం పడుతుంది. 8 వరకు అయితే రైస్ అయితే పెట్టేసి తినిపించేస్తే అయిపోతుంది అనమాట. సో పాలైతే పోసుకొస్తాను అనమాట. సో ఇంక ఇక్కడైతే పాలు పెట్టేసిన అని చెప్పిన కదా, ఇంక పక్కకైతే చికెన్ కూడా పెట్టిన. ఇంకా పాలైతే పిల్లలకు పోసి బిస్కెట్స్ అయితే ఇద్దామని చెప్పి ఇంకా తీస్తున్నాను అనమాట. వాళ్ళైతే అరుస్తూ ఉన్నారు. టీవీలో అయితే ఒక డిష్ అయితే వేయించిన అనమాట. నానబెట్టలే, బాదం పప్పు నానబెట్టలేనా? బాదం నానబెట్టలేనమ్మా, రేపు ఇయ్యాలి నానబెడుతుంది, రేపు తిందురు. సరేనా? కూర్చో బిస్కెట్స్ ఇస్తా, కూర్చో. మంచిదని తెలిసిందా? పాలు అయితే వస్తున్నాను అనమాట. ఇంక పాలు తాగితే అన్నం తినరు, కానీ కాకపోతే ఏంటంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏమీ ఇవ్వలేదన్నమాట పిల్లలకి. నేను బట్టలు ఇచ్చి రావడానికి వెళ్ళిన, ఇంకా పిల్లలు వచ్చేసి ఉన్నారనమాట. ఇంకా స్నాక్స్ ఏమి ఇవ్వలేదు, అందుకని చెప్పి ఇంకా పాలైతే వస్తున్నా. చికెన్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఇంకా అని చెప్పి పాలైతే వస్తున్నా, లేదంటే వయ్యాను అనమాట. ఎందుకంటే చీకటి అయిపోయింది కొంచెం, అంటే నైట్ అయిందనమాట. 6:30 అట్లా అవుతుంది, 6:37 అవుతుంది అనమాట. సో పాలైతే ఇప్పుడు పోసి బిస్కెట్స్ అయితే ఇచ్చేసిన, ఇంకా తాగుతూ ఉన్నారు. సో పవర్ అయితే పోయిందనమాట, కరెంటు పోయింది అప్పుడే. ఇంకా వర్షం పడుతుందని చెప్పాను కదా, ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట. సో ఇంకా ఫ్లాష్ పెడితే కొంచెం చిన్నగా చీకటిలాగా అయితే కనిపిస్తుంది. సో అదనమాట. ఇంకా వీళ్ళు పాలు తాగిన తర్వాత రైస్ పెట్టేసి నేను కూడా కొంచెం టీ అయితే పెట్టేసుకున్నా. ఇంకా రైస్ పెట్టేసి కొద్దిగా ఒక 1 అవర్ అట్లా ఆగి తినిపించేసి పడుకోబెడితే అయిపోతుంది. మార్నింగ్ అయితే స్కూల్ లేదంట. సో ఫైనల్గా చికెన్ అయితే ఇంకా ఉడికిపోయింది, ఇంకా ఉప్పు కారం వేసేసి అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే వేసేసిన, తింటున్నారనమాట. సో మా వాళ్ళు ఈ మధ్యలో అలవాటు చేసుకుంటున్నారు తినడం. కొంచెం పర్లేదు, కొంచెం కింద పడేస్తారు కానీ తింటారనమాట. ఇంకా స్పూన్ అయితే ఇంకా స్కూల్కి అయితే స్పూనే పెడతా, ఇంటి దగ్గర అయితే ఇంకా తింటారనమాట. సో నేను కూడా పెట్టేసుకున్నా, పిల్లలు కూడా పెట్టేసిన, తింటున్నారు. సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరొక వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మన వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళకి